కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీని దక్కిరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని మల్లారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రక్త సంబంధం ఉన్నా కంటే పార్టీయే ముఖ్యమని కొనియాడారు. పార్టీ లైన్ దాటిన ఎవరికైనా ఇదే గతి పడుతుందన్న ఆయన దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరగడం సహజమేనని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం విషయంలో సిబిఐ అధికారులు కూడా ఏమీ చేయలేరని, కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండడం అదృష్టమని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా, నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని, ఇదంతా బక్వాసయా. ఏందది కేసీఆర్ అంటే? ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని, ఏంటది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పని చేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా, అది చాలా బాధాకరం. అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లరా? దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను, దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండనని ఎవరైనా ఉండనయా? అరే చేస్తారయా? సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి తుంగతుర్తి